నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నూతన చట్టాలపై అవగాహన సదస్సు, అధికారులకు పలు సూచనలు చేసిన రామగుండం సిపి. క్రీడలతో మానసిక ఉల్లాసం, వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. సిరిసిల్లలో అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ షురు, వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు, ఫర్టిలైజర్ షాపుల్లో అధికారుల తనిఖీలు. వెల్కమ్ బ్యాక్. నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని రామగుండం సిపి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ లో అధికారులు, సిబ్బందికి క్రిమినల్ లాస్ పై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి హాజరై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి 2023 నుంచి భారత ప్రభుత్వం నూతన క్రిమినల్ లాస్ అమల్లోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు. రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు, ఛార్జ్ షీట్ ఎలా తయారు చేయాలి అనే అంశాలపై కొత్త చట్టాలు మార్పులు చేర్పులు చేసినట్లు తెలిపారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు. ఇప్పుడు అమల్లోకి రానున్న నూతన చట్టాలు శాంతి భద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బుద్ధేస్వామి, కమిషనరేట్ పరిధిలోని సిఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ ఒక టెస్ట్ ని మేము తయారు చేస్తాము. 39% అండ్ డిస్క్రిప్షన్ పర్సెంట్ ఆ టెస్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ కావాలో లాస్ట్ కావాలి. ఓకే, అందుకని ఇంటరాక్టివ్ స్టేషన్ లో ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు ఎక్స్పర్ట్ మామూలు వాళ్ళు వీడియో చేసుకున్నది కూడా సంవత్సరం కాంపన్సేషన్. సో మీరు ఇంటరాక్టివ్ స్టేషన్ లో మీరు ఆల్రెడీ దాని నుంచి తీసుకుంటే రెస్పాన్స్ చేయొచ్చు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారులు తమలోని నైపుణ్యం పెంచుకునేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో దారబోయిన లింగయ్య యాదవ్ స్మారకార్థం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక క్రీడాకారులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జూలపల్లి మండలం క్రీడాకారులకు నిలయమని, ఇక్కడి నుండి ఎంతో మంది యువకులు వివిధ క్రీడల్లో కొనసాగుతున్నట్టు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, నాయకులు ప్రకాశ్రావు, సామరాజేశ్వర్ రెడ్డి, సంతోష్రావు, క్రీడాకారులు పాల్గొన్నారు. మంచి మంచి క్రీడాకారులను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఈ జూలపల్లి ప్రాంతం. మరి ఇక్కడ కానీ కానిస్టేబుల్ పనిచేస్తున్నటువంటి
సోదరుడు గంగాధర్ కానీ, మరి నాకు తమ్ముడు చాలా దగ్గర, వాడు యాక్సిడెంట్లో చనిపోయాడు హనుమంత్ సింగ్, మరి హనుమంత్ సింగ్ కానీ ఇట్లా చాలామంది చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాలీబాల్ క్రీడాకారులను అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి గ్రామం జూలపల్లి గ్రామం. జరుగుతున్నటువంటి సమాజాన్ని ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి అట్లాంటి పరిస్థితులలో అంటే ప్రజలకు అంటే మన యువకులకు క్రీడల పట్ల ఒక ఆసక్తిని కల్పించే ఉద్దేశంతో స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళతోటి ఒక మంచి సందేశాన్ని ఇప్పించాలి యువకులకు. అంటే యువకులు ఇవాళ పక్కదోవ పట్టకుండా చెడు అలవాట్లకు బానిస కాకుండా నిజంగా ఒక శారీరక దృఢత్వం అవసరము. శారీరక దృఢత్వం ఉంటేనే ఒక మానసిక ఉల్లాసం ఉంటుంది. మరి అట్లాంటి పరిస్థితుల నుండి యువత పక్కకు జరుగుతున్న తరుణంలో ఇట్లాంటి కార్యక్రమం ఒకటి తీసుకోవాలని చెప్పేసి మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి స్పోర్ట్స్ క్లబ్ అసోసియేషన్ మెంబర్స్ అందరు కలిసి విన్నవించుకోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతాయి. నేటి నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల ఎన్నికల నామినేషన్ స్వీకరణ జరగనుండగా 30న స్క్రూటినీ, 31న ఉపసంహరణ నిర్వహించనున్నారు. మొత్తం బ్యాంకులో 12 మంది డైరెక్టర్ల స్థానాలు ఉండగా 6177 మంది ఓటర్లు ఇందులో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జూన్ 6 ఎన్నికలు జరగనుండగా అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. గెలిచిన 12 మంది డైరెక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. నెక్స్ట్ 22/5/24 ఈ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది. దానిలో షెడ్యూల్లో భాగంగా 27, 28, 29 ఈ 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. తదుపరి నెక్స్ట్ డే 30వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత 31వ తారీఖు నాడు విడ్రాయల్స్ ఉంటుంది 5 o'clock వరకు. తదుపరి జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తదుపరి 1 అవర్ తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమం నిర్వహించడం పడుతుంది. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు ఎరువుల విత్తన విక్రయాల దుకాణాలను ఏవో నాగార్జునతో కలిసి తనిఖీ చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు విక్రయించేందుకు తెచ్చిన విత్తనాలు, ఎరువులు, బిల్ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్యాకింగ్ తీసిన గడువు ముగిసిన విత్తనాలను రైతులకు విక్రయించొద్దని సూచించారు. గ్రామాల్లో విడిగా అమ్మే విత్తనాలు కొనవద్దని రైతులకు సూచించారు. గ్రామాల్లో ఎవరైనా సంచుల్లో విత్తనాలు విక్రయిస్తే పోలీసులు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పై అధికారుల ఆదేశాల మేరకు కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ షాప్స్ను విజిట్ చేయడం జరిగింది. వర్షాకాల సీజన్లో మెయిన్గా పత్తి అండ్ మిరప, కాటన్, స్పూరియస్ సీడ్స్ పైన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగార్జున సార్తో కలిసి రైడ్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా సీడ్ షాప్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ పత్తి విత్తనాలు కానీ, మిర్చి విత్తనాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అట్లాంటి విత్తనాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తే తప్పకుండా వాళ్ళపైన పీడియాకి పెట్టి చర్యలు తీసుకుంటాం. రైతులను కూడా మేము కోరేది ఏంటంటే లూజు విత్తనాలు కూడా తీసుకోకూడదు. ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్ మీకు ఏ నిబంధనల ప్రకారం ఏ విత్తనాలు ఉండాలో చెప్పారో ఆ నిబంధనల ప్రకారం మీరు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో లూజు విత్తనాలు తీసుకోకూడదు. జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి లోకల్లో ఉన్న సీడ్ డీలర్స్ అందరి దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏమేంటే రైతులు పత్తి విత్తనాలు తీసుకునే ముందు సంబంధిత విత్తనాలకు సంబంధించిన బిల్లులను కంపల్సరీగా తీసుకోవాలి. అదేవిధంగా వాటిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, తర్వాత అవి ఎంతవరకు కాలం చెల్లినది ఉంది అని చూసుకొని కంపల్సరీ తీసుకోవాలి. అదేవిధంగా మనకు ఊర్లలో వచ్చి ఎవరైనా లూజు విత్తనాలు అమ్మినట్లయితే వెంటనే వ్యవసాయ శాఖకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా రైతులను కోరుతున్నాము.
అక్రమ మట్టిని రవాణా చేస్తూ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు రామగుండం తహసీల్దార్ కుమారస్వామి అల్లూరు చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టిని అక్రమ రవాణా చేస్తున్న బ్రిక్స్ కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్పాట్ లో ఉన్న భారీ యంత్రాలు, లారీలను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అల్లూరు చెరువులో ఈ మల్లికార్జున స్వామి బ్రిక్స్ ఎంఎస్బి బ్రిక్స్ వారు ఒక 2000 మెట్రిక్ టన్నుల యొక్క గ్రావెల్ను డీసిల్ట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు అనుమతి పత్రాన్నితో ఇక్కడ శాండ్ గ్రావెల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వెహికల్స్ని ఇక్కడ పెట్టి చేస్తున్నారు. కానీ మరి ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి కండిషన్స్ పాటించకుండా, రిజిస్టర్స్ మెయింటైన్ చేయకుండా డైలీ ఎంత గ్రావెల్ తీస్తున్నారు, అది డైలీ కన్సల్ట్ పర్మిషన్ ఇచ్చిన అథారిటీకి కానీ, లోకల్ తహసీల్దార్స్ కానీ ఇంటిమేషన్ ఇవ్వకుండా, రూల్స్ పాటించకుండా ఇక్కడ గ్రావెల్ డీసిల్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారి లోడెడ్ వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడ సీజ్ చేసి పోలీస్ వారి కస్టడీకి లెటర్ పెడుతున్నాము. వారిపై తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సంబంధిత శాఖ ద్వారా వారిపైన క్రిమినల్ చర్యలు కూడా ఉపక్రమించడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని వెహికల్స్ అన్నాయని ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి క్వాంటిటీ 2000 మెట్రిక్ టన్స్. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. వేసవి సెలవులు కలిసి రావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 80,000 మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. వేసవి సెలవులు కలిసి రావడంతో ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 80,000 మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీ టికెట్ దర్శనానికి 2.5 గంటలు, ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పట్టడంతో ఉభయ క్యూలైన్లు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. ప్రధాన ఆలయం భక్తులతో కిటకిటలాడగా మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన షెడ్డు కింద భక్తులు అధిక సంఖ్యలో సేద తీరారు. భక్తుల సౌకర్యార్థం సకల వసతులు కల్పించినట్టు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని ఓ భారీ వృక్షాన్ని పక్కనే ఉన్న ఇంటి యజమానులు నరికేశారు. సాయంత్రం కళాశాల మైదానంలో వాకింగ్ చేసే వాకర్స్ తో పాటు సామాజిక కార్యకర్త మహేంద్రనాథ్ అక్కడికి చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఉన్న చెట్టును ఎలా తొలగించారని వారు ప్రశ్నించారు. దీంతో మున్సిపల్ ఫారెస్ట్ అధికారుల అనుమతితోనే చెట్టును నరికివేసినట్లు ఇంటి యజమానులు తెలిపారు. కాగా ఈ విషయంపై కమిషనర్ను వివరణ కోరగా చెట్టును నరికేందుకు తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో రామాబాయి అంబేద్కర్ 89వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీఎస్పీ మండల అధ్యక్షుడు సుంచు అనిల్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం రమాబాయి జీవితాన్ని త్యాగం చేసిందన్నారు. ఆమె త్యాగాలు ఆశయాలు కొనసాగే దిశగా బీఎస్పీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ కట్కూరి శంకర్, మండల ప్రధాన కార్యదర్శి సతీష్, సోషల్ మీడియా ఇన్ఛార్జి మహేందర్ పాల్గొన్నారు. రమాబాయి గారికి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రమాబాయి గారి వర్ధంతి జరపడం జరుగుతుంది. మరి రమాబాయి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి. మరి ఆయన చదువుకున్న సమయంలో రమాబాయి గారు కష్టం చేసుకుంటూ ఆయన చదువు కోసం ఆమె జీవితం అంతా కష్టపడి అంబేద్కర్ గారి చదువు కోసం కృషి చేసినటువంటి మహనీయురాలు. తన పిల్లలు కోల్పోతూ కూడా అంబేద్కర్ గారికి డబ్బులు పంపి ఈ చదువును కొనసాగించినటువంటి త్యాగమూర్తి. మరి ఆమె ద్వారానే ఈరోజు మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నామంటే కేవలం అది రమాబాయి గారి వల్లనే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు నీటి వసతి కల్పించారు. ఆసుపత్రిలో నీటి వసతి లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారంటూ ఇటీవల మైత్రి ఛానల్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్టీఎఫ్ నిధులతో వేసిన బోర్ మోటార్కు కనెక్షన్ ఇచ్చి నీటి సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల లక్ష్మాజీపల్లి గ్రామాల్లో బీరన్న ఉత్సవాలు వైభవంగా జరిగే వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బీరన్నకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రణవ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తి గ్రామంలో హనుమాన్ మానతాలు అంజన శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. స్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆసీనుణ్ణి చేసి పురవీధుల గుండా ఊరేగించారు. శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ రామనామ స్మరణ చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ నిడివి దాదాపు ఖరారైంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా 2 నిమిషాల 30 సెకండ్ల నిడివికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 4 చరణాలు ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్ర గీతంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగీత దర్శకుడు కీరవాణితో ఆదివారం ఆయన స్టూడియోలో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణపై ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో భేటీ అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గేయానికి సంబంధించి 3 వర్షన్లను కీరవాణి సిద్ధం చేసి రేవంత్ రెడ్డికి వినిపించారు. వాటిలో 2.5 నిమిషాల నిడివి ఉండే గీతాన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో పాడుకోవడానికి ఖరారు చేసినట్టు సమాచారం. అలాగే కవి అందశ్రీ రాసిన మొత్తం గేయాన్ని 19 నిమిషాల నిడివితో రికార్డు చేసినట్లు సమాచారం. 3.5 నిమిషాల పాటు ఉండే మరో వర్షన్ను కూడా రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఈ 3ంటిని రేవంత్ రెడ్డి పూర్తిగా విని కొన్ని మార్పులు, చేర్పులు సూచించినట్లు సమాచారం. మరోమారు దీనిపై సీఎం రేవంత్ సమీక్షించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖరారైన వాటిని జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా రాష్ట్ర గీతాన్ని విడుదల చేయించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు పార్టీ ప్రముఖులు చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బొప్పదేవయ్య, ప్రధాన కార్యదర్శి శంకరయ్యను ఆ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొప్పదేవయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలున్నా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు నందికిషన్, ప్రతినిధులు వెంకటయ్య, తడుకల దేవరాజు, మండల ప్రధాన కార్యదర్శి నర్సయ్య, సలహాదారు బండారి బాలరెడ్డి పాల్గొన్నారు. లేదంటే మనకు అప్లికేషన్ ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ఉన్నా ఏ విధంగా పరిష్కారం అయ్యే విధంగా ఉన్నా ఆ విధంగా ఖచ్చితంగా పరిష్కరించగలను, ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. రెండవది, మనకు ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా మన పెద్దలు ఇప్పుడు ఎవరు గెలుస్తారో ఎంపీ ఎలక్షన్లో కూడా వాళ్ళు గెలిచినా కానీ ఇప్పుడు మనకు ఎమ్మెల్యే మనకు పెద్ద ఆదిశీరణ గారు ఉన్నారు, ప్రస్తుతానికి మనకు ఇన్ఛార్జ్ గారు, మరియు అందరూ మనకు కొంచెం సహకరించే విధంగానే ఉన్నారు. మన కులానికి సంబంధించిన విషయాలు ఏమన్నా మీ అందరికీ మీ దృష్టిలో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే మనం ఈ విధంగా పరిష్కరించుకోగలము అని మీకు అనిపించినట్టుంటే అవి మనం చర్చించుకొని ఖచ్చితంగా వీళ్ళ సహకారంతో మనం పరిష్కరించుకుందామని చెప్తూ మీరందరూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత ప్రేమాభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వారంతా చిన్ననాటి స్నేహితులు, ఒకే చోట చదువుకున్నారు. 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. 25 సంవత్సరాల తర్వాత పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులంతా ఒకే వేదికపై కలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. 1998-99 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసుకున్న సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు కార్యక్రమానికి హాజరయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. 25 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకున్న పూర్వ విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్ల తర్వాత తోటి స్నేహితులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆహ్వానించగానే విచ్చేసిన పూర్వ ఉపాధ్యాయులు తోటి స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు కుమారస్వామి, వెంకటేశ్వర్లు, గోవర్ధన్, మల్లేశం, మాధవరెడ్డి, రామాచారితో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఐపీఎల్ 17వ సీజన్ ఛాంపియన్ గా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ టీం హైదరాబాద్ ను చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 17వ సీజన్ ఛాంపియన్ గా కోల్కతా నైట్ రైడర్స్ అవతరించింది. చెన్నై వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ టీం హైదరాబాద్ను చిత్తుగా ఓడించింది. 114 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 2 వికెట్లు కోల్పోయి కేవలం 10.3 ఓవర్లలోనే ఛేదించింది. తద్వారా ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ కప్ను సొంతం చేసుకుంది. లక్ష్య సాధనలో ఓపెనర్ సునీల్ నరైన్ తొందరగా అవుటైన వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో విజృంభించాడు. మరో ఓపెనర్ గుర్బాజ్ కూడా రాణించాడు. శ్రేయస్ 6 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్, కమిన్స్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఐపీఎల్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ అతి తక్కువ పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 2024 ఐపీఎల్ 17వ ఎడిషన్లో 250+ మొత్తాలతో ఆధిపత్యం చెలాయించిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇలాంటి రికార్డును నమోదు చేసింది. కెప్టెన్ పాట్ కవిన్స్ 19 బంతుల్లో 24 పరుగులు చేసి తన జట్టు స్కోర్ను 100 దాటించాడు. ఫామ్లో ఉన్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సింగిల్ ఫిగర్ స్కోర్లతో పెవిలియన్ చేరారు. కానీ స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెస్ 17 బంతుల్లో 16 మాత్రమే చేశాడు. తొలి ఓవర్లోని అభిషేక్ను మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు. అనంతరం రాహుల్ త్రిపాఠి వికెట్ తీసి సన్ రైజర్స్ హైదరాబాద్ను ఒత్తిడిలోకి నెట్టాడు. ఆండ్రీ రెసెల్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 2 వికెట్లు తీశాడు. After Stark did his work with Vaibhav Arora, Harshit Rana, Andre Russell, all the seamers contributing with the spinners. Brilliant moment, a third Tata IPL title for KKR. Truly, truly, truly a team effort.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని నాయని చెరువు కట్టపై ఉన్న తాటి చెట్లు ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతయ్యే సోమవారం తాటి వనానికి నిప్పంటుకోవడంతో చెట్లు ఒకదాని పక్కనే మరొకటి వరుసగా ఉండడంతో పూర్తిగా అంటుకున్నాయి. ఈ విషయాన్ని ఫైర్ ఇంజిన్ సిబ్బందికి తెలియజేసినా సకాలంలో రాకపోవడంతో చెట్లు పూర్తిగా కాలిపోయినట్లు గీత కార్మికులు వాపోయారు. దాదాపు గంట తర్వాత ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినట్లు స్థానికులు తెలిపారు. పొలంకి వెళ్ళి మంటలు ఇటు వచ్చి మొత్తం 15-20 తాళ్ళు కాలిపోయినాయి. ఇప్పుడు మొత్తం జీవనోపాధి కళ్ళువారేతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి కళ్ళువారే తాళ్ళే మొత్తం కాలిపోయినాయి. మా జీవనాధారం మీద నష్టపోయినాం, చాలా నష్టపోయినాం. 108 ఫోన్ చేసినాం. ఇప్పుడు గంట అవుతుంది, ఇదివరకు రాలేదు. కట్టపై జ్ఞానచేరు కట్టపైన ఈ చెట్లు పెంచుకున్న చెట్లేవి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మారుపాక రాజవ్వ ఇటీవల ఉపాధి హామీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మా అన్నయ్య 1 సంవత్సరం, మా అక్క 2 సంవత్సరాలు, అందరికి 1 సంవత్సరం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన చట్టాలపై అవగాహన సదస్సు, అధికారులకు పలు సూచనలు చేసిన రామగుండం సిపి. క్రీడలతో మానసిక ఉల్లాసం, వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే. సిరిసిల్లలో అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ షురు, వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు, ఫర్టిలైజర్ షాపుల్లో అధికారుల తనిఖీలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.